మా చెల్లెలి మీద పూలకుండి పడుతూ ఉంటే చూశాను. వెంటనే పోయి తనని పక్కకి తోసేశాను. దానివల్ల నా తలకి పెద్ద దెబ్బ తగిలింది. కానీ దాని గురించి పట్టించుకోకుండా మా చెల్లెలేమో నా మీద బట్టలు మురికి చేశానని అరిచింది. తర్వాత మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. మా అమ్మ నాన్న వచ్చినప్పుడు వాళ్ళు మా చెల్లెలి గురించి అడిగారు. ఇంకా తెలివి లేకుండా పడి ఉన్న నన్ను అసలు కేర్ చేయలేదు. అప్పుడు డాక్టర్ వాళ్ళని నా మెడికల్ బిల్ కట్టమని అడిగితే మా అమ్మ అస్సలు కట్టనంది. నన్ను హాస్పిటల్లో వదిలేసి హ్యాపీగా మా చెల్లెల్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. అయితే నా గురువు ఇచ్చిన పచ్చని లాకెట్తో నేను మిరాకిల్గా కోలుకున్నాను. చూస్తే నేను పెద్ద రిచ్ ఫ్యామిలీకి వారసురాల్ని, పైగా లక్ తీసుకొచ్చేదాన్ని అని తెలిసింది. 18 ఏళ్ల కిందట నేను మా ఫ్యామిలీకి దూరం అయిపోయాను. మా అడాప్టెడ్ డాడీ చేసిన హెల్ప్ వల్ల ఆయన నన్ను దత్తత తీసుకున్నారు. నా గురువు నన్ను వాళ్ళకి అప్పగించి నన్ను బాగా చూసుకోమని పదే పదే చెప్పారు. ఇంతలో మా తాత నా కోసం వెతకడం అస్సలు ఆపలేదు. ఫైనల్గా DNA టెస్ట్ చేసి నా అడ్రస్ కనుక్కున్నారు. వెంటనే మా అన్నయ్యని నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి పంపారు. మా అన్నయ్య హాస్పిటల్కి వచ్చేసరికి నేను అప్పటికే వెళ్ళిపోయాను. ఇక తప్పక మా ఇంటికే వెళ్లాల్సి వచ్చింది. నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అప్పటికే నా సామాన్లు ప్యాక్ చేసేసింది. నేను బరువు అనుకుని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. నేను రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ ఉన్నాను. అప్పుడే మా అన్నయ్య వచ్చాడు. అతను గొడవ చేయడానికి వచ్చాడని నేను అనుకున్నాను. సడన్గా జనం గుంపుగా వచ్చి యంగ్ లేడీ వెల్కమ్ హోమ్ అని అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. మా తాతయ్య నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 3 రోజుల తర్వాత పెద్ద పార్టీ పెట్టాలని డిసైడ్ చేశారు. ఆ పార్టీ రోజు నన్ను పెంచిన ఫ్యామిలీ కూడా వచ్చారు. వాళ్ళు నన్ను చూసి నేను దొంగలాగా ఈవెంట్లోకి వచ్చానని అరుస్తూ నన్ను బయటికి పంపాలని చూశారు. అదృష్టం కొద్దీ మా అన్నయ్య టైంకి వచ్చాడు. కానీ నాన్న అతన్ని గుర్తుపట్టక అతన్ని కొట్టడానికి ట్రై చేశాడు. మా అన్నయ్య కూడా తగ్గలేదు. వాళ్ళు వెంటనే బట్లర్కి కంప్లైంట్ ఇచ్చారు. నన్నేమో పూరని తిట్టి జనాల్ని కొట్టినందుకు మా అన్నయ్యని తిట్టారు. కానీ వాళ్ళు బట్లర్ ఇంకా పని వాళ్ళు మా అన్నయ్యకి వంగి దండం పెట్టడం చూసి భయంతో వణికిపోయారు. అప్పుడు మా అన్నయ్య నేను తన చెల్లెల్ని అని చెప్పాడు.